హాయ్ అండి. ఆషాఢ మాసంలో గోరింటాకే కదండీ! మునగాకు కూడా చాలామంది తినాలని చెప్తారు కదా! మునగాకు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. కనీసం ఆషాఢం అనే కాకుండా 10 రోజులు ఒకసారైనా సరే తింటే కూడా మంచిదండి. ఇప్పుడు షాపుల్లో కూడా మనకి కూరగాయల మార్కెట్‌లో కూడా మునగాకు అమ్ముతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది. నేను కుక్కర్‌లో అయితే ఎప్పుడు మునగాకు పప్పు వండనండి. ఎందుకంటే ముద్దలా వచ్చేస్తది కదా! ఇలా పొడి పొడిగా వండుకుంటే కమ్మగా ఉంటుంది. ఫస్ట్ కందిపప్పు ఫ్రై చేసుకున్నాక కడిగేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం ఆకు కూడా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత కారం, పసుపు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి. 2 నిమిషాలు కూడా కుక్ అయిపోతుంది. అన్నీ బాగా కుక్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. తాలింపులో నెయ్యి గానీ, నువ్వుల నూనె కూడా వేసుకొని తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసి పప్పు వేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో చేదు అనేది కూడా ఏమి ఉండదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.